యూనస్ మెడకు చుట్టుకున్న హాదీ హత్య, పారిపోవడం తప్పదంటూ సోదరుడు హెచ్చరిక. రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్లో నానాటికి పరిస్థితులు దిగజారుతూ ఉన్నాయి. యువనేత ఉస్మాన్ హాదీ హత్య వెనుక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రమేయం ఉందని ఆరోపణలతో తాత్కాలిక ప్రభుత్వ నేత యూనస్ చిక్కుల్లో పడ్డారు. అదే సమయంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంపై కూడా అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం కూడా యూనస్ సర్కార్కు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. యువ నాయకుడు ఇన్కిలాబ్ మోర్చా నేత ఉస్మాన్ హాదీ హత్యతో ఇటీవల ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై హాదీ సోదరుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. హాదీ హత్యలో యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉందని సంచలనమైన ఆరోపణలు చేశారు. ఉస్మాన్ హాదీని మీరే చంపేశారు. ఈ ఘటనను ఉపయోగించుకొని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను రద్దు చేయాలని చూస్తున్నారనేసి, నా సోదరుడి హత్యపై వేగంగా దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని, హాదీకి న్యాయం జరగకపోతే మీరు కూడా ఏదో ఒకరోజు దేశం విడిచి పారిపోయే పరిస్థితి వస్తుందనేసి హాదీ సోదరుడు యూనస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థి ఉద్యమంతోనే గత ఏడాది షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చింది. అయితే హాదీ సోదరుడే గుర్తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్య వెనుక యూనస్ ప్రభుత్వంలోని పెద్దలే ఈ హత్య వెనుక ఉన్నారనేసి హాదీ సోదరుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీకి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపై అమెరికా చట్టసభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకత, స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ పౌరులకు ఉందని వారు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కృషి చేయాలని, అవామీ లీగ్ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాలని పునఃసమీక్షించాలని వారు సూచించారు. మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజులు దిగజారుతుండడం, మళ్ళా ఇప్పుడు డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ రావడంతో డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ రోజు భారీ ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు బంగ్లాదేశ్లోని అమెరికా, జర్మనీ, యూరోపియన్ యూనియన్ ఎంబసీలు కూడా తాత్కాలికంగా ఒకరోజు మూసివేస్తున్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. మరోవైపు బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పలు మీడియా సంస్థలపై ఆందోళనకారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మీడియా సంస్థకు బెదిరింపులు వచ్చాయి. గ్లోబల్ టీవీ హెడ్ నాజ్నీన్ మున్నీని తొలగించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు వ్యక్తులు వారిని బెదిరించినట్టుగా సమాచారం అందుతుంది.